కాల్లో అటెండ్ అయిన అందరికీ నా వందనాలు. 2025 సంవత్సరం అంతట్లో కాపాడి 2026 సంవత్సరంలో తీసుకొచ్చిన దేవాది దేవునికి ముందుగా వందనాలు చెల్లిస్తున్నాను. నేను మరి ఇన్ని రోజులు నేను అటెండ్ అవ్వలేకపోయాను. నాకు అనారోగ్య పరిస్థితుల వల్ల దయతో నన్ను క్షమించండి. ఈరోజు నేను అటెండ్ అవ్వడానికి దేవుని ఇచ్చిన గొప్ప ధన్యత కొరకు ముందుగా దేవునికి వందనాలు, మీకు వందనాలండి. మరి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, దయగల మా తండ్రి, మీ బంగారు పాదాలు స్తోత్రాలు తండ్రి. రాత్రంతా మీ బలిష్టమైన రెక్కల చాటును భద్రపరిచి నాయన సూర్యోదయం లేపి నాయన ఈ యొక్క సమయాన్ని మాకు ఉదయ సమయాల్లో మేమందరం కూడి ఈ ప్రేయర్ కాన్ఫరెన్స్ కాల్లో మేమందరం స్త్రీలం గాని సన్నిధానంలోకి వచ్చి ప్రార్థించుకోవడానికి, విన్నవించుకోవడానికి, గోజాడడానికి ఇచ్చిన గొప్ప సమయానికి వరకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన ప్రార్థన ద్వారా మొదలు పెట్టారు తండ్రి. నాయన మరి పాటల ద్వారా తండ్రి, నాయన ఆరాధన ద్వారా నాయన నేను స్తుతించుకోవడానికి, ఆరాధించుకోవడానికి, పూజించుకోవడానికి ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. కాన్ఫరెన్స్ కాల్లో అటెండ్ అయిన ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరు చొప్పున దీవించండి, ఆశీర్వదించండి. నాయన ఎన్నిక లేని దాన్ని, ఎందుకు పనికిరానిటువంటి దాన్ని నాయన నన్ను ఈ రోజు నన్ను నిలబెట్టి నాయన మరి ఇదిగో దేవా నాయన వాక్యం చెప్పడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన మరి ఇదిగో దేవా మీ సిలువ చాటును నన్ను మరుగుపరచండి, నా చుట్టూ మీ దూతల కావలు గుంచండి, మీ పరిశుద్ధాత్మ కావలు గుంచండి నాయన తండ్రి. నాయన నోరుని, నా నాలుకని, నా పిదాలని మీ ఆధీనంలో స్వాధీనంలో ఉంచుకొని మీ బోరగా వాడుకోమని అడుగుచున్నాం తండ్రి. నాయన మరి ఇదిగో దేవా వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ నేను మాట్లాడే ప్రతి మాట నీకు అంగీకారంగాను నాయన నీకు నాయన మరి మహిమ తెచ్చేదిగాను ఉండడానికి కృపను అనుగ్రహించి అడుగుచున్నాను దేవా. నడిపిస్తున్నాను ఈ దాసురాలను కూడా మీరు దీవించి ఆ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, గణదీవులతో దీవించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 11 నుంచి 16 వరకు అండి. ఎవరైనా చదువుతారండి? నేను చదివేనా? నేను చదివేస్తానులేండి. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 11వ వచనం నుంచి 16వ వచనం వరకు. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకీ వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైయుండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమ గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇది అంతయు మాకెలా సంభవించును? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయెను? యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించినని అతనితో చెప్పాను. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకుని వెళ్ళి మిద్యానీయుల నుండి ఇజ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపిన వాడును నేనే అని చెప్పగా, అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయం చేత నేను ఇజ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రంలో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడినై ఉన్నానని ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా, అయినానేమి, నేను నీకు తోడై ఉందును గనుక ఒకే మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులను నువ్వు హతము చేయదు అని సెలవిచ్చాను. ఇక్కడ మనకి గిద్యోను కనబడుతున్నాడండి. గిద్యోను ఒక సామాన్యమైన వ్యక్తి. ఎందుకంటే దేవుడు గిద్యోన్ని సెలెక్ట్ చేసుకున్నాడో మరి మనం తెలుసుకుందాం. దేవుని యొక్క ప్రణాళికలు వేరు, దేవుని యొక్క ఉద్దేశాలు వేరు, దేవుని యొక్క ఆలోచనలు వేరు. మరి దేవుడు గిద్యోన్ని ఎన్నిక చేసుకున్నాడు. అట్లాగే 6వ అధ్యాయం 1-2 వచనాలు బట్టి చూస్తే, ఇజ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను.
మిద్యానీల చెయ్యి ఇజ్రాయేల్ మీద హెచ్చాయను. గనుక వారు మిద్యానీల ఎదుట నిలువలేక కొండల్లో ఉన్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరచుకున్నది. చూడండి, ఇక్కడ ఇజ్రాయేలీలు ఎప్పుడు యెహోవాకు తిరుగుబాటు చేస్తానే ఉండేవారు. యెహోవా దృష్టికి వారు దోషులుగా ఉన్నారంట. అంటే యెహోవా మీద తిరుగుబాటు చేయడం, యెహోవా చెప్పిన మాట వినకపోవడం, వీళ్ళు యెహోవా దృష్టికి దోషులై ఉన్నారంట. అందుకని 7 ఏండ్లు ఇజ్రాయెల్ ని మిద్యానీయుల చేతికి యెహోవా దేవుడే వారిని అప్పగించాడనమాట. మరి ఎప్పుడైతే ఈ మిద్యానీయులు ఇజ్రాయెల్ మీద వారి చెయ్యి హెచ్చుగా ఉంది, ఎప్పుడైతే మిద్యానీయుల చేతికి అప్పచెప్పాడో, ఈ మిద్యానీయులు కొంచెం దుర్మార్గులు, మరి కొంచెం కఠినంగా వ్యవహరించేవారు. కాబట్టి ఎప్పుడైతే వీరి చెయ్యి ఈ మిద్యానీయుల చెయ్యి హెచ్చుగా ఉండడం వల్ల మరి ఈ మిద్యానీయులు ఎదుట నిలవలేకపోతున్నారు. ఇజ్రాయేలీలు నిలవలేక ఏం చేస్తున్నారండి, కొండల్లో ఉన్నటువంటి వాగులను, గుహలను, దుర్గములను దాగుకుంటకు స్థలాలు సిద్ధపరచుకున్నారంట. కొండల్లో ఉన్నటువంటి వాగుల్లో దాక్కోవడానికి, గుహల్లో దాక్కోవడానికి, అక్కడ దుర్గములను ఉంటే ఆ దుర్గాల్లో దాక్కోవడానికి వారి యొక్క స్థలాలు సిద్ధపరచుకుని, అక్కడ ఈ మిద్యానీయులు బారి పడలేక, వారు చేస్తున్న హింసలు, వారు చేస్తున్న బాధలు పడలేక వీళ్ళలాగా దాక్కుంటున్నారు. చూడండి, అట్లాగే 6 వచనం బట్టి చూస్తే, దేశము పాడు చేయుటకును వారు దానిలోకి వచ్చిరి. ఇజ్రాయేలు మిద్యానీయుల వల్ల మిక్కిలి హీనదేశంలో వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టు. చాలా హీనదేశకు వచ్చారంటే ఇజ్రాయేలీలు. ఇంకా తట్టుకోలేని పరిస్థితులు, వాళ్ళు పెట్టే కష్టాలు, బాధలు తట్టుకోలేక వారు ఈ ఇజ్రాయేల్ చాలా హీనదశకి వచ్చేసారు. ఇంకా వాళ్ళు తట్టుకోలేని పరిస్థితులు అయిపోయారు ఇజ్రాయేలీలు. అప్పుడు వారికి గుర్తుకొచ్చాడు, యెహోవా దేవుడు గుర్తుకొచ్చారు ఇజ్రాయేల్కి. అంత కష్టాలు, బాధలు, హింసలు వాళ్ళు పెడుతున్నప్పుడు అది తట్టుకోలేక వాళ్ళు యెహోవా దేవుడు వారికి గుర్తుకు వచ్చాడు. మరి ఎవరైనా అంతే కదండి, మనకు సుఖంగా ఉన్నప్పుడు, మరి మంచిగా ఉన్నప్పుడు మనకి దేవుడు జ్ఞాపకం రాడు, ఎవరికైనా అంతే. కానీ ఎప్పుడైతే కష్టాలు, బాధలు, మరి రోగాలు వచ్చినప్పుడు అప్పుడు దేవుని దగ్గరికి వెళ్తాం. అట్లాగే ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఇక్కడ అట్లాగే చేశారు. వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు దేవునికి వ్యతిరేకంగాను, దేవునికి కోపం తెచ్చేవారంగాను, దేవుని దృష్టిలో దోషులుగాను ఉండేవారు. ఎప్పుడైతే వీళ్ళు ఈ మిద్యానీయులు వీళ్ళని హింసలు పెడుతున్నారో, అప్పుడు దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటున్నారంట. ఆ పరిస్థితిని ఒకసారి చూడు, మమ్మల్ని ఒకసారి చూడమని దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటున్నారు. మొరపెట్టుకున్నప్పుడు అప్పుడు మరి ఏమైంది, ఇక్కడ ఇజ్రాయేల్ దృష్టికి వచ్చి ఇజ్రాయేల్ యెహోవా దగ్గరికి వచ్చి మొరపెట్టగా, యెహోవా ఈ ఇజ్రాయేల్ దగ్గరికి మరి ఒక ప్రవక్తని పంపించాడంట. వారి యొద్దకి ఒక ప్రవక్తని పంపించాడు. ఇక్కడ మనకి ఒక సామాన్య వ్యక్తి కనబడుచున్నాడు. ఎవరంటే సామాన్య వ్యక్తిని దేవుడు ఇక్కడ ఎన్నుకున్నాడు. ఎవరు? మరి గిద్యోను సామాన్యమైన వ్యక్తి అని చెప్పుకున్నాం. అతన్ని ఎన్నుకున్నాడు. మరి గిద్యోను సామాన్యమైన వాడు గాని ఎలాంటి వాడంటే ధైర్యం లేనివాడు, పిరికివాడు, బలము లేనివాడు, భయస్థుడు, ఇన్ని లక్షణాలు ఉన్నాయి. కానీ అతను చాలా సామాన్యమైన వాడు. ఏమైందంటే దేవుని యొక్క దూత, అదే ప్రవక్త వచ్చని చెప్పని చూడండి, దేవుని యొక్క దూతను గిద్యోను దగ్గరికి యెహోవా దేవుడు పంపించాడు. పంపించినప్పుడు మరి యెహోవా దూత వచ్చి మరి ఎక్కడంటే మరి యెహోవా దూత వచ్చి అబీయజ్రీయుడైన మనం చెప్పుకున్న దాంట్లో యోవాషుకు కలిగిన ఎఫ్రాలోని మస్తకీ వృక్షము కింద కూర్చుంటాను. మస్తకీ వృక్షం కింద కూర్చున్నాడంట. ఈ యోవాషు కుమారుడైన గిద్యోను ఏం చేస్తున్నాడంటే, ఈ మిద్యానీయులకు కనబడకూడదు, బాబు మిద్యానీయులు వచ్చి నన్ను పట్టుకుంటారేమో,
నన్ను బాధపెడతారేమో, నన్ను హింసిస్తారేమో అని భయపడి ఎక్కడ దాక్కున్నాడంటే ఆ శత్రువులకి అందరికి భయపడి దాక్కున్నాడు. మరి ఎక్కడ దాక్కున్నాడంటే ఈ యొక్క గానుగు చాటున దాక్కున్నాడు. కంటి గానుగు చాటున దాక్కుంటే వాళ్ళకి కనబడను, ఎవరికి కనబడను. గానుగు చాటును దాక్కుని అక్కడ ఏం చేస్తున్నాడండి, తన యొక్క గోధుమలను దుల్లగొట్టుకుంటున్నాడంట. గానుగు చాటు బహిరంగ బయట వచ్చి దుల్లగొట్టుకోవచ్చు, కానీ తను భయపడి మిద్యానీలు కనబడకుండా ఉండాలని తను గానుగు చాటును దాక్కుని మరి గోధుమలను దుల్లకొచ్చుకొంచు దాక్కున్నాడు. అప్పుడు యెహోవా దూత అతనికి ఎదురుగా వచ్చి కనబడ్డాడు. యెహోవా దూత, యెహోవా పంపించిన దూత ఎదురుగా వచ్చి కనబడి ఏమని పిలుస్తున్నాడంటే పరాక్రమం గలవాడా అని పిలుస్తున్నాడు. పరాక్రమ గల బలాఢ్యమైన వాడు నువ్వు, అంతేకాకుండా బలాఢ్యుడు అని కూడా పిలుస్తున్నాడు. ఒక సామాన్యమైన వ్యక్తిని పరాక్రమమైన వాడు, బలాఢ్యుడని యెహోవా దూత వచ్చి పిలుస్తున్నాడు. పిలుస్తుంటే మరి పిలిచి ఏమన్నాడు, యెహోవా నీకు తోడై ఉన్నాడని గిద్యోనుతో అంటున్నాడు. గిద్యోను అయితే మరి స్టన్ అయిపోయి, ఏంటి నేను పరాక్రమమైన వాడిని, ఏంటి నేను సామాన్యమైన వ్యక్తిని, యెహోవా దూత వచ్చి నన్ను పరాక్రమైన వాడేంటి అంటుందేంటి, బలాఢ్యుడా అంటున్నారేంటి అని తను స్టన్ అయిపోయి మరి ఏమన్నాడు, మరి యెహోవా దూత అతనికి గిద్యోను చిత్తము నా ఏలినవాడా, చిత్తము యెహోవా దూతని తెలుసుకుని చిత్తము నా ఏలినవాడా అంటే తను దేవుని మాటకి ఉభయ అయ్యాడు అనమాట. అంటే యెహోవా దూత వచ్చి తను అన్నదానికి తను నువ్వు పరాక్రమైన వాడివి, బలాఢ్యుడివి అని పిలుస్తున్నా సరే ఏమంటున్నాడు, చిత్తము నా ఏలినవాడా అని తను సంబోధిస్తున్నాడు. సంబోధిస్తుంటే యెహోవా మాకు తోడయ్యుండుని ఎల్లా వెంటనే మళ్ళీ తను గిద్యోను యెహోవా దూతతోటి చెప్తున్నాడు, యెహోవా మాకు తోడై ఉంటే, మరి యెహోవా మీకు తోడై ఉన్నాడని చెప్పాడు కదా, మరి మాకు తోడై ఉంటే ఇదంతా మాకు ఎలా సంభవించను, ఇటువంటి పరిస్థితులు, ఈ కష్టాలు, బాధలు, ఈ మిద్యానీలతోటి మేము ఇన్ని బాధలు పడుతున్నాము, ఇన్ని హింసలు పొందుతున్నాము, మాకేంటి ఇటువంటి పరిస్థితి వచ్చింది, యెహోవా మాకు తోడై ఉంటే ఇలాంటివి జరగవు కదా అని ఈ యొక్క తను అడిగాడు అనమాట. ఏంటి ఇలాంటివన్నీ మాకు సంభవించింది, నేను ఈ మిద్యానీల వల్ల మేము ఎంత కష్టాలు ఎందుకు పడాలి, మిద్యానీల చేతికి మమ్మల్ని ఎందుకు అప్పచెప్పాలి, యెహోవా మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టాలి, మమ్మల్ని విడిచిపెట్టేసి మిద్యాను చేతులకి మమ్మల్ని అప్పగించెను. మరి అంతటా మరి తను యెహోవా దూతని అడుగుతుంటే అప్పుడు యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకుని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇజ్రాయెల్ను రక్షింపుము, నిన్ను పంపినవాడు నేనని చెప్పాడంట. అప్పుడు యెహోవా దూత ఏం చెప్తుందంటే, బలము తెచ్చుకో, నువ్వు బలం తెచ్చుకుని వెళ్ళు, మిద్యానీయుల చేతిలో నుండి ఇజ్రాయెల్ని నువ్వే రక్షించాలి, నిన్ను పంపినవాడు నేనే అని చెప్తున్నారు. మరి ఇజ్రాయెల్ అందరినీ నువ్వే రక్షించాలి, నువ్వు బలం తెచ్చుకో, నువ్వే చెయ్యాలి ఈ పని, ఈ కార్యం నువ్వే చేయాలని, మరి ఇజ్రాయెల్ అందరినీ నువ్వే రక్షించాలని
ఇప్పుడు యెహోవా దేవుడు ఇక్కడ తనకి సమాధానం ఇస్తున్నాడు. మళ్ళీ వెంటనే గిద్యోను ఏం చెప్తున్నాడు? చిత్తము నా ఏలినవాడా. మళ్ళీ తను వెంటనే ఒబే అయ్యాడు. నువ్వు వెళ్ళు, నువ్వే ఇజ్రాయెల్ రక్షించు, నువ్వు తప్ప ఇంకెవరు లేరు, నువ్వే వెళ్ళి రక్షించాలని చెప్పినప్పుడు మరలా చిత్తము నా ఏలినవాడా అని అడుగుతున్నాడు. ఏలినవాడా అంటే మరి దేవుని మాటకి లోబడి ఉన్నాడు, ఉబే ఉన్నాడు. దేని సహాయం చేత నేను ఇజ్రాయెల్ రక్షించగలను? నాకేముంది? నేనేం చేయగలను? నేనేం చేయగలను? నా చేతిలో ఏముంది? నేను ఎలా రక్షించగలను అని మళ్ళీ గిద్యోను అడుగుతున్నాడు. మరలా తన కుటుంబం గురించి చెప్తున్నాడు. ఏంటి? నా కుటుంబము మనష్షే గోత్రంలో ఎన్నికలేంది. నా గోత్రం ఎన్నికలేని గోత్రం, మనష్షే గోత్రంలో ఎన్నికలేనటువంటిది. మరి నా పితరులలో కుటుంబంలో నేను కనిష్ఠుడను. నా కుటుంబం ఎలాంటిదంటే కుటుంబంలో నేను కనిష్ఠుడినై ఉన్నాను. మరి కాబట్టి నేను ఎలా చేయగలను? ఈ పని నేను ఎలా చేయను? నేనేం చేయగలను? ఎన్నికలేని వాడిని, మరి మా యొక్క కుటుంబంలో కనిష్ఠుడిని, చివరివాడిని, నేనేమి చేయలేను, నా చేతిలో ఏమీ లేదని చెప్తున్నాడు. చెప్తుంటే అయినా సరే అప్పుడు యెహోవా దూత ఏం చెప్తుంది? అయినా సరే నేను నీకు తోడై ఉంటానని చెప్తున్నాడు. చూడండి, మరి యెహోవా దూత వెంటనే అయినా సరే, నువ్వు మనష్షే గోత్రంలో ఎన్నిక లేని వాడివైనా సరే, నీ యొక్క పితరుల కుటుంబంలో కనిష్ఠుడైనా సరే నువ్వు చేయగలవు, నీ చేతిలోనే ఉందని యెహోవా దూత చెప్తున్నాడు. కాబట్టి మరి నీకు నేను తోడై ఉంటానని చెప్తున్నాడు. అంతేకాకుండా మరి నువ్వేం చేయగలవంటే, ఒకే మనిషిని హతం చేసినట్లు మిద్యానీలు నువ్వు హతం చేయదు. ఒకే మనిషిని, ఒక మనిషిని ఒక మనిషిని హతం చేయాలంటే ఒకళ్ళు చాలు, కానీ మిద్యానీయులందరినీ నువ్వు హతం చేయగలవు. కాబట్టి దేవుడు నీకు తోడై ఉన్నాడు. అటువంటి ధన్యత, అటువంటి బలము, అటువంటి శక్తి నీకు దేవుడు ఇస్తాడు. కాబట్టి నువ్వు చెయ్యాలని చెప్తున్నాడు అనమాట. అలాగే మరి అంతేకాకుండాను మరి అయితే మరి నీ కటాక్షము నాకు చూపించాను అని గిద్యోను అడుగుతున్నాడు. ఏమని? నాకు ఒక సూచన చూపించాలి. మీరు నా పక్షంగా నాకు తోడై ఉంటానని చెప్తున్నారు కాబట్టి నాకు ఒక సూచన చూపించమని గిద్యోను అడుగుతాడు. మాట్లాడుచున్నవాడు నేనే అని నేను తెలుసుకున్నట్లు సూచన నాకు కనపరచమని గిద్యోను దూతతోటి యెహోవా తోటి అడిగాడు అనమాట. ఏమని అడిగాడంటే, ఇక్కడ మరి ఇంటికి వెళ్ళి అర్పణ తెచ్చు వరకు నీ సన్నిధి పెట్టు వరకు ఇక్కడే ఉండమని అడుగుతున్నాడు గిద్యోను యెహోవా దూతని. ఎందుకంటే తన అర్పణ అర్పించే వరకు అక్కడి నుంచి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి, ఇక్కడ నుండి వెళ్ళకు అని వేడుకున్నాడు అనమాట యెహోవా దూతతోటి. కానీ నిజంగా మరి అలాగే యెహోవా దూత అలాగే ఉన్నారు. తన ఇంటికి వెళ్ళి అర్పణ అర్పించే వరకు దేవుడు యెహోవా దూత అక్కడే ఉన్నాడు. నిజంగా గిద్యోనికి దేవుని ఆపగల శక్తి గిద్యోను పొందుకున్నాడు. నిజంగా ఎంత గొప్ప ధన్యత అండి అది. నిజంగా దేవుణ్ణి ఆపగలిగాడు. అక్కడ తన ఆపగల శక్తి పొందుకున్నాడు. నిజంగా అర్పణ అర్పించే వరకు ఇక్కడే ఉండమని వేడుకున్నప్పుడు తన అర్పణ అర్పించే వరకు యెహోవా దూత అక్కడే ఉన్నాడు, కదలకుండా అక్కడే ఉన్నాడు. చూడండి, మరి నిజంగా దేవుని ప్రణాళిక వేరు, ఆయన ఆలోచనలు వేరు. మరి ఆయన ఎవరిని ఎన్నుకుంటారో వారి ద్వారానే విజయం సాధించగలరు. మన ఆలోచనలు వేరు, ఆయన ఆలోచనలు వేరు. మరి మన తలంపులు వేరు, ఆయన తలంపులు వేరు. గిద్యోన్ని యెహోవా దేవుడు ఎన్నుకున్నాడు, తన ద్వారానే విజయము సాధించగలిగాడు. మరి దేవుని యొక్క ప్లాన్స్ అన్ని చాలా విచిత్రంగా ఉంటాయి, చాలా వండర్గా ఉంటాయి. తన్ని ఎవరిని ఏర్పరచుకుంటాడో, ఎవరిని పిలుచుకుంటాడో ఎవరికీ తెలియదు. ఒక ఎన్నిక లేని వాడిని, ఒక సామాన్యమైన వాడిని దేవుడు ఎన్నుకున్నాడు. మరి గిద్యోను ఎందుకు ఎన్నుకున్నాడంటే, అతనిలో ఏముందంటే విశ్వాసం కలిగి ఉన్నాడు. ఫెయిత్ఫుల్ ఎంతో విశ్వాసం కలిగి ఉన్నాడు. రెండోది మైటీ వారియర్, నేను ఒక
బలమైన వీరుడు. బలమైన వీరుడు అంటే యెహోవా దేవుని అక్కడ దూతను ఆప్ చేయగలిగాడు. తను ఒక బలమైన వీరుడు కలిగి ఉన్నాడు. అంటే ఒకే మనిషిని హతం చేసేటువంటి మరి ఆ మిద్యానీలంతా హతం చేసే శక్తిని కలిగి ఉన్నాడు నిజంగాను. ఒక మైటీ వారియర్. అంతేకాకుండా మరి స్ట్రాంగ్ లీడర్. స్ట్రాంగ్ లీడర్, బలమైన నాయకుడు. బలమైన నాయకుడు అంటే ఇజ్రాయెల్ అందరిని ఒకే తాటిపైకి తీసుకొచ్చాడు. ఒకే వైపున వాళ్ళందరిని తీసుకుని వాళ్ళందరినీ ఇజ్రాయెల్ అందరిని తన వైపు తిప్పుకుని మిద్యానీయుల్ని హతము చేయగలిగాడు. అంతేకాకుండా డిప్లొమాట్ అంటే ఒక దౌత్యవేత్త, మంచి దౌత్యవేత్త. వారందరినీ తనలోకి తిప్పుకుని వాళ్ళందరినీ ఇజ్రాయెల్ అందరినీ ఎలా నడిపించాలో, వాళ్ళని ఎలాగా ఎటు వెళ్ళాలో, ఎటు వాళ్ళని మిద్యానీయుల్ని హతం చెయ్యాలో అవన్నీ ప్లాన్ ప్రకారం చేశాడనమాట. అటువంటి వారిని దేవుడు ఎన్నుకొని ఇన్ని గుణలక్షణాలు కలిగి ఉన్నాడు గిద్యోను. మరి ఆ దేవుడు అటువంటి వారిని ఎన్నుకున్నాడు. మరి నిజంగా గిద్యోను అయితే సామాన్యమైన వాడు. మరి ఇజ్రాయెల్లో ఇజ్రాయెల్లో ఉన్నారు కానీ గిద్యోను ఇజ్రాయెల్లో ఎవరికి తెలియదంట. అసలు గిద్యోన్ అంటే ఎవరికి తెలీదు. అయినా సరే దేవుడు గిద్యోన్ని ఎన్నుకున్నాడు. గిద్యోను ఒక వ్యవసాయకుడు. తన పొలంలో తన పనులు చేసుకునేవాడు కాబట్టి. కాకపోతే ఇజ్రాయెల్లో ఎవ్వరు తనని గుర్తించలేదు, తనెవరో తెలీదు. గిద్యోన్లో ఉన్నటువంటి బలము, శక్తి, గుణలక్షణాలు దేవుడు గుర్తించాడు అనమాట. అటువంటి తనలో ఉన్నటువంటి బలము, శక్తి, అతనిలో ఉన్నటువంటి గుణలక్షణాలు, తనలో ఉన్నటువంటి లోబడ్డం, ఇవన్నీ దేవుడు దేవునికి తెలుసు. హృదయ రసాలు ఎరిగిన దేవుడు. మనం పై రూపం చూస్తాం కానీ దేవుడు లోన రూపాన్ని చూసే దేవుడు. మనుషులు ఎలాంటి వాళ్ళు తన అంతరింద్రియాలు ఎరిగిన దేవుడు. అంత గొప్ప దేవుడు కలిగిన కాబట్టి మరి ఇన్ని లక్షణాలు కలిగి తను ఎన్నిక చేయబడ్డాడు. మరి అటువంటి పరిస్థితుల్లో మరి గిద్యోను మిద్యానీయుల్ని ఓడించాడు. మనం కూడా దేవుడిచ్చిన పనుల్ని చెయ్యాలి. మనం కూడా మనకు కొంతమంది మేము చేయలేము, మాకు రాదు అని అంటాం. మరి ఏంటదంటే వాక్యం చెప్పడం రాదండి, ప్రార్థన చేయలేమండి, ప్రార్థన చేయడం రాదండి అని అంటాం. కానీ మనం మరి ఆ వాక్యం దాని దేవునికి లోబడితే మనము ఏమైనా చేయగలం. చూడండి, గిద్యోన్ అయితే నేను నా దగ్గర బలం ఏం లేదు, నేను శక్తి లేని వాడిని, నా సామాన్యమైన వ్యక్తిని అని పిరికివాడు, మళ్ళా భయస్థుడు, అటువంటి వాడిని దేవుడు తనని పిలిచినప్పుడు తను వెంటనే ఒబేయాడు. కాబట్టి మనము కూడా దేవుని పిలుపుని అంగీకరించి మరి విశ్వాసంతో ముందుకు సాగాలి, ముందుకు వెళ్ళాలి, ముందుకు మనం స్టెప్ చేయాలి. అప్పుడే మన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు. మనం ఒక్క అడుగు ముందుకు వేస్తే గిద్యోనుకు తోడే ఉన్న దేవుడు మనకు కూడా తోడే ఉంటాడు. మరి గిద్యోను మరి ఇజ్రాయేల్ అందరినీ తీసుకుని 300 మందిని తీసుకుని సైన్యంతో కలిసి ఒక్కొక్క గుంపు వేరు చోట్లగా గుంపులుగా వెళ్ళి మిద్యానీయుల్ని 1,35,000 మందిని హతము చేశాడు గిద్యోను. వీళ్ళందరినీ మిద్యానీయులందరినీ 1,35,000 మందిని హతము చేశాడు. కాబట్టి మరి చూడండి, ఇక్కడ గిద్యోను దేవునికి లోబడ్డాడు కాబట్టి విజయం పొందుకున్నాడు. తన ద్వారా దేవుడు విజయాన్ని చేయించాడు. మరి సక్సెస్ ఈజ్ విల్లింగ్నెస్ టు ఒబే గాడ్. ఎప్పుడైతే మనం దేవునికి ఒబే ఉంటామో, దేవునికి లోబడుతుంటామో, అప్పుడు విజయం పొందగలం. కాబట్టి మనం కూడా దేవుని పనికి లోబడదాం, దేవుని మాట విందాం. మరి అంతేకాకుండా ఈ నూతన సంవత్సరంలో మనందరికీ నూతనమైన జ్ఞానాన్ని, తెలివిని, మరి పరిశుద్ధాత్మ మనందరికీ కలిగి ఉండాలని ముందుగా మనము దేవుని పనిలో సాగిపోదాము. మరి గిద్యోని వలె మనం కూడా స్టెప్ ముందుకు వేసి దేవునికి లోబడి దేవుని పనిలో నిమగ్నమై ఉందాము. ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.